సమయంలో మీ మధ్యన ఈ విధంగా నాకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ నాకు సాక్ష్యాన్ని నేను మొదలు పెడుతూ ఉన్నాను. నా పేరు విజయసుధ. నా యొక్క తల్లిదండ్రులు కడప మండల వాసులైన డాక్టర్ వి నాగరాజు గారు, మళ్ళా ఎస్తేర్ రాణి గారుల రెండవ పుత్రికను నేను. నా యొక్క చదువు అంతా కూడా కాకినాడ పట్టణంలో జరిగింది. తర్వాత మెడికల్ కాలేజ్ కోర్స్ కోసం డాక్టర్ చదవడానికి నేను విశాఖపట్నం వెళ్ళాను. నేను యేసు ప్రభువుని చిన్నప్పటి నుండి నేను ఎరిగి ఉన్న దాన్ని. నా తల్లిదండ్రులు కూడా నన్ను చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తుల్లో, యేసుక్రీస్తు గురించిన భయం భక్తుల్లో నన్ను పెంచారు. ఆ సమయంలో ఎన్నో వాక్యాలు చదువుకోవటం, దేవుని గురించి ధ్యానం చేయటం, దేవుని గురించి తెలుసుకోవటం జరిగింది. నా యొక్క 15వ సంవత్సరంలో యేసు ప్రభువుని నా స్వంత రక్షకుడిగా నేను అంగీకరించాను. నేను పాపినని గ్రహించి నా యొక్క పాపంలో యేసు ప్రభు రక్తం ద్వారా కొట్టువేయబడినవని తెలుసుకుని నా యొక్క పాపం క్షమించమని అడిగి దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడి ఆయన ఇచ్చే రక్షణను నేను అంగీకరించాను. అప్పటి నుండి కూడా యేసు ప్రభువు నన్ను తన యొక్క ప్రియ కుమార్తెగా నన్ను అంగీకరించి ఆ దినం నుండి ఇంతవరకు కూడా నాకు ఎంతగానో సహాయపడుతూ నన్ను నడిపిస్తూ వచ్చారు. ఈ సమయంలో నేను ఎన్నో విషయాలు చెప్పవలసి ఉన్నవి, కానీ నా యొక్క జీవితంలో దేవుడు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతో అద్భుతమైన కార్యాలు, అవి ఎదుటివారికి ప్రోత్సాహకరంగా, ఎందరినో ఆదరించేటట్లుగా, తర్వాత వారిలో ధైర్యం పుట్టించినట్లుగా దేవుడిచ్చిన యొక్క సాక్ష్యాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. నా యొక్క కాలేజీ స్టడీస్ అయిన తర్వాత నేను బెంగళూరులో నాకు భర్త గారి యొక్క ఉద్యోగాన్ని బట్టి మేము అక్కడ స్థిరపడ్డాము. నాకు ఒక పాప, తర్వాత బాబు. వీరు ఇప్పుడు చదువుతూ ఉన్నారు. పాటలు పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా నేను పాటలు పాడుతూ వచ్చాను. దేవునికి ఇష్టకరమైన పాటలతో నా జీవితం అంతా గడిచింది. అయితే నా యొక్క కాలేజీ చదువుల కాలంలో నేను దేవునికి ఇష్టం లేని సంగీతాన్ని, గానాన్ని చేస్తూ నాకు సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను. అయితే ఆ సమయంలో దేవుడు, నువ్వు నాకు నీ యొక్క జీవితాన్ని సమర్పించావు కానీ నీ స్వరాన్ని నాకు సమర్పించలేదని దేవుడు నాకు తెలియజెప్పటం బట్టి నేను నా స్వరాన్ని కూడా దేవుని కొరకు నేను సమర్పించుకున్నాను. అప్పటి నుండి దేవుని కొరకే నేను పాటలు పాడటం అంటే నాకు చాలా ఇష్టం. దేవుని కోసమే నేను నా యొక్క స్వరాన్ని నేను వినియోగిస్తూ ఉన్నాను. నా యొక్క భర్త నేను కూడా సేవ విషయంలో దేవునికి సమర్పించుకుని మా యొక్క జీవితం అంతా వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. నేను డాక్టర్ కోర్సు పూర్తి అయిన తర్వాత మరలా నేను పై చదువులకి చదవకుండా ఉండటానికి నాకు అవకాశం లేదు. అందుకని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను పనిచేయటం ప్రారంభించాను. 10 సంవత్సరంలో నేను అక్కడ పనిచేశాను. ఆ యొక్క హాస్పిటల్ ఓనర్ గారు నన్ను చాలా అభిమానించేవారు. అక్కడ ఉండే సిస్టర్స్, స్టాఫ్, తర్వాత కన్సల్టెంట్స్ అందరూ కూడా నన్ను ఎంతగానో అభిమానించేవారు. నా యొక్క హార్డ్ వర్కింగ్ చూసి చాలామంది ఇష్టపడేవారు. ఆ సమయంలో ఒకానొక దినం 2002 సంవత్సరం జూలై 3వ తారీఖు అనుకోని విధంగా నా జీవితంలో ఎంతో భయంకరమైన రోజుగా నాకు తటస్థించింది. ఆ యొక్క దినం మధ్యాహ్నం నా యొక్క అవుట్ పేషెంట్స్ని అందరినీ పూర్తి చేసుకుని నా యొక్క రూమ్లో నేను రిలాక్స్ అవుతా ఉన్న టైంలో నాకు చాలా ఒక 3/4 లీటర్ అంత బయటకు పోయేంత రక్తపు వాంతి నాకు అయింది. వెంటనే చాలా కుంగిపోయాను. డాక్టర్లు అందరూ వచ్చి, డాక్టర్ సుధా గారికి ఇలాగైంది, ఇంత త్వరగా ఈ యొక్క ఏజ్లోనూ ఇటువంటి పరిస్థితి ఈవిడికి ఇలా రావటం, అది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని వాళ్ళలో ఎంతో అనుమానం. నాకు కూడా అదే అనుమానం, ఎందుకంటే నేను డాక్టర్ని కాబట్టి. అయితే ఇటువంటి పరిస్థితిలో అందరూ కూడా నాకు పరీక్షలు చేసి, డాక్టర్లు అందరూ కూడా నీకు క్యాన్సర్, అది లోపల ట్యూమర్ ఉండి దాని నుండి రక్తస్రావం జరుగుతూ ఉంది అని చెప్పారు. ఆ సమయంలో నాకు ఎంతగానో బాధ అయిపోయింది, ఎంతో దుఃఖమైంది. నా జీవితంలో ఇటువంటి సమయం, ఇటువంటి పరిస్థితి అకస్మాత్తుగా వస్తుందని నేను ఎప్పుడూ కూడా ఊహించలేంది. అది చాలా ఎదురుగా నాకు ఎంతో నిజంగా కనబడతా ఉంటే అది నేను చాలా తట్టుకోలేని పరిస్థితి అయింది. ఆ రోజు నాకు ఒక 2 బాటిల్స్ బ్లడ్ ఇచ్చి, తర్వాత మరుసటి రోజు నన్ను మలయా హాస్పిటల్కి రిఫర్ చేశారు. మలయా హాస్పిటల్లో డాక్టర్స్ నన్ను మరలా పరిస్థితి చాలా విషమించింది అని నన్ను సర్జికల్ ఐసీయూలో పెట్టడం జరిగింది.
ఆ సర్జరీ ఐసీయూలో ఉన్నంతసేపు కూడా నాకు పగలేదో రాత్రి ఏదో తెలియకుండా సమయం తెలియకుండా గడిచిపోయింది. నా యొక్క మనసు అంతా దుఃఖపడతా ఉంది. నేను రోధిస్తా ఉన్నాను దేవుని దగ్గర. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇటువంటి పరిస్థితి నాకు నా జీవితంలో ఇటువంటి సమయం ఎందుకు ఈ విధంగా నాకు సంభవించింది అని నేను దేవుని ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక రోజంతా కూడా అలాగే దుఃఖంతోనే గడిచిపోయింది. ఒక్క నిమిషం కూడా నిద్రే రాకుండా గడిచిపోయింది. ఆ సమయంలో సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చి నన్ను మాట్లాడించిన ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నా యొక్క పరిస్థితిని బట్టి నన్ను ఆదరించడానికి బదులు వాళ్ళు కూడా సానుభూతి చూపించి నా యొక్క దుఃఖాన్ని మరింత ఎక్కువగా పెంచారు. తర్వాత వారు కూడా వచ్చి దుఃఖపడటం తప్పించి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడానికి మనసు రాలేదు. ఎందుకనంటే మీరే డాక్టరు, మీరే పేషెంట్, కాబట్టి మీకు ఇటువంటి పరిస్థితిలో మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలము, కాబట్టి మీరు దుఃఖపడొద్దు అన్న ఒక మాట మీ యొక్క దుఃఖాన్ని తీర్చలేదు అని వాళ్ళు కూడా ఏడుస్తూనే వచ్చారు. నాకు అటువంటి పరిస్థితుల్లో చాలా దుఃఖం అయిపోయింది. ఇంకా ఎక్కువ వేదన అయిపోయింది. నా యొక్క పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు. నేను వాళ్ళని అనాథలుగా వారిని విడిచి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక హాస్పిటల్ నుండి నేను ఇంటికి తిరిగి వెళ్ళనేమో, ఇంకా నాకు భర్తను నేను చూడనేమో, నేను ఈ విధంగానే ఇలాగ చనిపోతానేమో అన్న ఆలోచనలతో నేను చాలా కృంగిపోయి చాలా దుఃఖంతో రోధిస్తూ ఉన్నాను. ఆ సమయంలో రెండో రోజు సాయంకాలం రాత్రి అవుతా ఉండే సమయానికి నాలో ఇంకా ఎక్కువ పెనుగులాట దేవునితో నేను చేయటం ప్రారంభించాను. ఆ యొక్క పెనుగులాటలో దేవుడు ఎందుకు నా చేయి విడిచిపెట్టాడు, నేను యేసు ప్రభువుని అంగీకరించిన బిడ్డను కదా, దేవుడు నిజమైన దేవుడు కదా, సజీవుడైన దేవుడు కదా, అయితే ఎందుకు ఆయన నన్ను ఈ విధంగా విడిచిపెట్టాడు, నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఎంతగానో ఆదరణకరమైన ఒక మాట కొరకు ఎంతగా ఎదురు చూస్తూ నేను బాధపడుతూ ఉన్నాను. ఎవరు వచ్చినా నాకు ఆదరించట్లేదు, ఎవరు నన్ను బలపరచట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఎందుకు నన్ను దేవుడు ఇలాగా వదిలిపెట్టాడు అని ఎంతగానో దుఃఖిస్తూ ఉన్న సమయంలో దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అనే ఒక స్వరాన్ని నాకు దేవుడు వినిపించాడు. ఆ సమయంలో దేవుడు మర్చిపోతే కదా మరి నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని నేను మళ్ళీ ఆ యొక్క స్వరానికి నేను బదులివ్వటం జరిగింది. అయితే దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుని గురించి నీకు గుర్తు చేస్తా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, ఆయన సాహచర్యం నీకు ఉంది, తప్పకుండా నువ్వు ధైర్యం పొందుకో అని ఆ యొక్క స్వరం నన్ను ప్రేరేపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటే ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని నేనే దేవునితో డైరెక్ట్గా అడగటం మొదలుపెట్టాను. ఆత్మదేవ, ఎందుకు నన్ను ఇటువంటి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టావు, నన్ను ఎందుకు ఈ విధంగా వదిలిపెట్టావు, నన్ను ఎందుకు ఇటువంటి సీరియస్ అయిన పరిస్థితికి అకస్మాత్తుగా ఎందుకు నువ్వు రప్పించావు, నాతో ఉండి కూడా నువ్వెందుకు నన్ను ఆదరించట్లేదు, ఒక మాట అయినా నాతో పలకట్లేదు, నన్ను బలపరచట్లేదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నప్పుడు, ఎందుకు నేను నీతో మాట్లాడటం లేదు, ఎందుకు నేను విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు అని అంటే, నేను ఆదరణ పొందటానికి ఎవరు వచ్చినా నన్ను దుఃఖపెట్టి వెళ్తా ఉన్నారు, నన్ను ఆదరించడానికి బైబిల్ వాక్యం ఉంటే నాకు ఎంతగానో ఆదరణ ఉంటుంది అని అనుకున్నాను, కానీ బైబిల్ లోపలికి నాకు అలౌ చేయలేదు. కాబట్టి నేను ఏ విధంగా నేను ఆదరణ పొందగలను అని నేను ప్రశ్నించినప్పుడు, బైబిల్ నీ వద్ద లేదని నువ్వు దుఃఖపడవద్దు, దేవుని యొక్క వాక్యం నువ్వు చిన్నప్పటి నుండి నేర్చుకున్న దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలో ఉంది కదా, దాన్ని గుర్తు చేసుకో, దాన్ని గుర్తు చేసుకుని ఆదరణ పొందుకో అని ఆ యొక్క స్వరం నన్ను ప్రేరేపిస్తూ ఉండగా ఎదురుగా నాకు 23వ కీర్తన ఎంతో సజీవంగా ఎంతో పెద్ద పెద్ద అక్షరాలతో నాకు కనిపిస్తూ ఆ యొక్క వాక్యం నాకు ఎదురుగుండా కనపడింది. ఆ యొక్క వాక్యం నాకు ఎదురుగా కనపడిన వెంటనే నాకు అది గుర్తు వస్తూ ఉంది. చిన్నప్పుడు ఎన్నోసార్లు నేను దాన్ని గుర్తు చేసుకుని దాన్ని వల్లివేసి ఉంటాను. అయితే ఆ వాక్యం ఆ సమయంలో నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్న ఒక మాట నేను చూసినప్పుడు, అవును ప్రభా, నీవు నాకు కాపరివి, నేను నీకు గొర్రెపిల్లని, అయితే నువ్వు నన్ను ఎందుకు విడిచావు, నన్ను ఎందుకు చేయి పెట్టి విడిచిపెట్టేశావు అని నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. నేను నిన్ను చేయి విడిచిపెట్టలేదు, నువ్వు మరణాంధకార లోయలో సంచరించినప్పటికీ కూడా దేవుని యొక్క హస్తం నీతో ఉన్నది, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను బలపరిచి నేను నిన్ను అవతలికి చేరుస్తాను, నువ్వు నడవలేని లోయలో నేను ఎత్తుకొని నిన్ను నడిపిస్తాను, నీకు శత్రువులకి నేను నీకు జీవితాన్ని నిందాస్పదం కానీయకుండా నేను చేస్తాను, నా యొక్క కృపాక్షేమములతో నువ్వు అవతలికి వెళ్తావు, తప్పకుండా నీకు కుటుంబస్తులను కలుసుకుంటావు, సజీవంగా నా యొక్క బిడ్డగా నువ్వు ఉంటావని ఆ యొక్క వాక్య భాగాలు నన్ను బలపరుస్తూ నాలో ఉండే దుఃఖాన్ని అంతటిని తీసివేసి
ఒక్క చేతితో తుడిచిపెట్టినట్టుగా నాకు హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోయేటట్టు చేసింది. ఆ యొక్క 23వ కీర్తన ఆ సమయంలో నాకు దేవుడు గుర్తు చేసి ఉండకపోతే ఈరోజు ఈ సాక్ష్యం ఉండదు. ఈ యొక్క విధంగా నేను సజీవంగా మీ ఎదుట నేను కనబడే ప్రసక్తి లేదు. అయితే దేవుడు ఆ సమయంలో సమయానుకూలంగా నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఆ యొక్క వాక్య భాగాన్ని గుర్తు చేయటం ద్వారా దేవుడు నన్ను బ్రతికించాడు. ఈ యొక్క ఆ సమయంలో నేను యేసు ప్రభువుని ఎంతగానో కొనియాడాను. నీవు నన్ను చేయి విడిచిపెట్టలేదు ప్రభా, నేను నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు నమ్మదగిన దేవునిగా నా జీవితంలో ఉండి నా జీవితంలో నువ్వు దాన్ని నెరవేర్చావు. నీకు వాత్సల్యత నా ఎడల అనుదినము కూడా నూతనంగా పుట్టుచూ ఉంది అని నేను యేసు ప్రభువు నేను ఎంతగానో కొనియాడాను. ఆ సమయంలో తర్వాత మరుసటి రోజు అందరూ వచ్చి నా యొక్క ధైర్యం చూసి ఆశ్చర్యపోయారు. మా డాక్టర్లు కూడా నేను చాలా సంతోషంగా ఉండటం బట్టి వారు కూడా తేలిగ్గా చాలా మంచిగా ఊపిరి తీసుకున్నారు. నా యొక్క సర్జరీ విషయంలో కూడా వాళ్ళకి ఎటువంటి టెన్షన్ నేను ఇవ్వకుండా వాళ్ళు అంతా మంచిగా చేసేటట్టుగా నేను సహకరించాను. నా యొక్క ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ యొక్క ట్యూమర్ని పరీక్షకి పంపించినప్పుడు అది నిజంగానే క్యాన్సర్ అనే, అది ఒక భయంకరమైన క్యాన్సర్ అని తెలిసింది. అయినప్పటికీ నా యొక్క ధైర్యాన్ని నేను కోల్పోలేదు. ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నాతో ఉన్నాడు అన్న ధైర్యంతో నేను నా యొక్క జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను. ఈ సమయంలో ఏమైందనంటే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి నా యొక్క పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి అని చెప్పారు. ఆ పరీక్షల్లో మరలా 2.5 సంవత్సరాలు గడిచేటప్పటికి నా యొక్క స్కానింగ్ రిపోర్ట్లో లివర్లో మరలా క్యాన్సర్ బయలుదేరింది అని ఆ యొక్క పరీక్షలో తేలింది. తెలిసిన తర్వాత మరలా ఏంటి ప్రభా, నన్ను ఎందుకు ఈ విధంగా నన్ను మరలా హాస్పిటల్కి తీసుకొచ్చావు? మొదటిసారి నేను పొందిన శ్రమ కష్టం అంతా ఎంతో విపరీతంగా ఉంది కదా, అయినప్పటికీ నువ్వు నన్ను ఎందుకు మరలా శిక్షకు అప్పగించావు అని నేను అడిగినప్పుడు నా ప్రభువు నాతో ఎన్నో విధాలు మాట్లాడి నన్ను మరలా ప్రోత్సహించారు. ఆ సమయంలో రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఆ యొక్క వాక్య భాగం ద్వారా ఏంటి అనంటే, దేవుడు తనను ప్రేమించే వారికి ఎప్పుడు సమస్తాన్ని సమకూడి మేలు కొరకు జరిగించుననే వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. నాకు భర్త గారు కూడా అదే వాక్యంతో ఆయన కూడా బలం పొందుకుని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆ సమయంలో మరలా లివర్ క్యాన్సర్కి ఆపరేషన్ చేయించాలా వద్దా అనేది అదొక పెద్ద డైలమా అయిపోయింది. ఎందుకు అనంటే లివర్లో ఒక సూది వేసి టెస్ట్ కోసమని కొంచెం భాగం తీయటం కూడా చాలా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి రావచ్చు, చనిపోవచ్చు. అలాంటి లివర్ క్యాన్సర్కి ఆపరేషన్ అని అంటే బ్లీడింగ్ అవుతూ అక్కడ ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే నేను ఆపరేషన్ థియేటర్లోనే చనిపోతానేమో. ఇటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్కి వెళ్లకుండా నేను నా బిడ్డలతోటి నా భర్తతోటి ఒక 3 నెలలన్నా నేను సంతోషంగా గడపవచ్చు కదా. వాళ్ళు ఇచ్చే నా యొక్క ఆయుష్ ఆ సమయంలో 3 నెలలు మాత్రం, కాబట్టి నేను ఆ 3 నెలలు నేను సంతోషంగా గడపచ్చు కదా అని నేను ఎంతగానో అనుకున్నాను. అయితే ఆ సమయంలో నేను వెళ్ళాలా వద్దా అనే విషయంలో, ఆపరేషన్కి వెళ్ళాలా వద్దా అని నేను ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యం మళ్ళా నాకు ప్రోత్సహించింది. ఏం చదవను ప్రభు, నువ్వు నాతో మాట్లాడాలి, ఎలాగైనా సరే నేను ఆపరేషన్కి వెళ్ళాలా వద్దా అనే విషయం గురించి. అయితే డైలీ నువ్వు చదివే పోర్షన్ తీయి ఆ రోజు అని మళ్ళా నాకు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క స్తుతి మెత్తని స్వరాన్ని నాకు వినిపించాడు. ఆ యొక్క స్వరం విన్న వెంటనే నాకు ఆ రోజు చదవలసిన యోబు 2వ అధ్యాయాన్ని నేను తెరిచాను. 6వ వచనం దగ్గర నేను ఆగాను. అక్కడ ఏంటి అనంటే, యెహోవా అపవాది అయిన సాతానుతో, అతడు నీ వశమునున్నాడు, అయితే అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టకూడదు అని సాతానుతో యోబుని గురించిన మాట అక్కడ రాయబడి ఉంది. ఆ మాటను చూడగానే అయితే నేను శ్రమ పొందాలా అనంటే దాని కింద యోబుని వెంటనే నడినెత్తి నుండి అరికాలు వరకు బాధగల కురుపులతో వాడు మొత్తెను అని ఉన్న వాక్య భాగం చూసి, నువ్వు ఆపరేషన్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నేను నిన్ను నా సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాను. ఈ సమయంలో నీకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నువ్వు పాటలు రాయాలి. ఆ పాటల ద్వారా ఎంతో మందికి ఇటువంటి కష్ట పరిస్థితిలో ఉండే వాళ్ళకు ఎంతో ఆదరణ కలిగేటట్టుగా ఆ పాటలను నువ్వు ట్యూన్ చేసి పాడాలి. నువ్వు తర్వాత నీ యొక్క పరిచర్య స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ అందరిలో కూడా నా యొక్క పరిచర్యను నేను నీ ద్వారా జరిగించుకోబోతూ ఉన్నాను. నువ్వు ఎంతగానో కృంగిపోయి ఇప్పుడు ధైర్యం పొందుకున్నట్టుగా మరలా ఎదుటి వారు కూడా ఆ విధంగా ప్రోత్సహించబడాలా నా యొక్క వాక్యంతో, నీకు సాక్ష్యంతో అని ప్రభువు నాతో మాట్లాడారు. ఆ సమయంలో నేను ఆపరేషన్కి మరలా ఒప్పుకున్నాను. ఆపరేషన్ కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చాలా
సక్సెస్ఫుల్గా జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత 17 రోజులకు నేను ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత నేను సాక్షిగా దేవుడు నన్ను ఉండమన్నాడు. కానీ నేను నాకు సాక్ష్యాన్ని నేను బయట చెప్తే అందరూ కూడా ఈవిడికి క్యాన్సర్ ఇంత త్వరగా ఇంత చిన్న వయసులో వచ్చింది, వీళ్ళు ఎంతో పాపాత్ములు, కాబట్టే ఇటువంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది అని ఎంతోమంది మాట్లాడిన దాన్ని బట్టి నేను సాక్ష్యంలో నాకు క్యాన్సర్ పరిస్థితి వివరించాల్సి వస్తుంది. కాబట్టి క్యాన్సర్ గురించి మాట్లాడకుండా చాలా తక్కువగా నేను నా యొక్క సాక్ష్యాన్ని నేను మా చర్చిలో మాత్రమే ముగించి వదిలేశాను. అయితే దేవుడు నన్ను ప్రేరేపిస్తూ నువ్వు సాక్షిగా ఉండాలి, నువ్వు నా సాక్షిగా ఉండాలి అని ఎన్నో విషయాలు ఒక 6 నెలల పాటు దేవుడు నాకు గుర్తు చేసి ఆ యొక్క సాక్ష్యం ద్వారా ఎదుటివారిని బలపరచాలి, నువ్వు ప్రోత్సహించాలా, ఆదరణకరంగా నువ్వు ఉండాలా, వాళ్ళలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఓర్పుని, సహనాన్ని వాళ్ళలో పుట్టించగలిగేటట్టుగా నీకు సాక్ష్యం ఉండాలి అని నా ప్రభువు నాకు సూచించారు. ఆ సమయంలో కొన్ని ఆ యొక్క దేవుడు నాకు చూపించిన ఆ యొక్క పాయింట్స్ని నేను మీ ముందుంచుతాను. ఎందుకు అని అంటే నేను ప్రభు బిడ్డను కాబట్టి, ప్రభు బిడ్డగా నేను శ్రమ పొందిన దాన్ని కాబట్టి ఎవరైతే దేవుని బిడ్డలుగా శ్రమను అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారికి అది తప్పకుండా పనికొస్తుందని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి ఈ విషయాలు నేను చెప్పాలి. ఏమిటి అని అంటే దేవుడు ఇటువంటి వెనుకగా మాట్లాడిన వాళ్ళందరికీ సమాధానం ఇచ్చేటట్టుగా దేవుడు నాకు ఒక ఆన్సర్ నాకు ఇచ్చారు. ఏంటి అని అంటే, నువ్వు నా కుమార్తెవి కాబట్టే నేను నిన్ను శిక్షిస్తున్నాను, శిక్షకు నేను అప్పగిస్తూ ఉన్నాను. ఒకవేళ భక్తిహీనుల్లాగా నేను వదిలిపెట్టేసి ఉంటే అది భక్తిహీనులు చరిత్రలాగే ముగిసిపోతుంది. కాబట్టి నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను నిన్ను సరిచేయటానికి, నా యొక్క మహిమని అధికంగా నేను ఇవ్వటానికి, నా యొక్క పరిశుద్ధత నీకు ఇంకనే హెచ్చగినట్లుగా ఇవ్వటానికి నేను ఈ విధంగా నేను శిక్షకు అప్పగిస్తూ ఉన్నాను. కాబట్టి అది మేలు కోసమే అన్న విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచారు. ఈ యొక్క సమయంలో నా యొక్క సాక్ష్యం రెండవ ఆపరేషన్ అయిన తర్వాత ఉండే సాక్ష్యం ఏ విధంగా ఉంది అని అంటే, శ్రమల్లో కూడా ఏ విధంగా దేవుణ్ణి కనపరచాలి, శ్రమల్లో ఏ విధంగా దేవుణ్ణి కీర్తించాలి, దేవుని కోసం ఎలాగ జీవించాలా, మరణ ఛాయలో ఏ విధంగా దేవుణ్ణి కనపరచాలనేది నేను చాలా బాగా నేర్చుకున్నాను. మొదటి ఆపరేషన్ ద్వారా దేవుడు పునరుత్థానుడు, ఆయన మరణంలో సైతం ఆయనకి విజయం ఉంది, మరణాన్ని సైతం గెలిచిన దేవుడు అని ఆ యొక్క మొదటి సర్జరీ ద్వారా ఆయన నిరూపించుకుని ఆయన యొక్క మరణంలో నాకు సమానమైన అనుభవాన్ని ఇచ్చి పునరుత్థాన బలాన్ని ఇచ్చి నన్ను మరలా బ్రతికించాడు. ఈ యొక్క రెండవ ఆపరేషన్ ద్వారా ఏంటి అని అంటే, నన్ను మరింత ఎక్కువగా సానబెట్టి నాకు కష్టాల ద్వారా, నాకు శ్రమల ద్వారా ఆయన్ని మరింత ఎక్కువగా అర్థం చేసుకుని, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని నేను మరింత ఎక్కువగా అర్థం చేసుకుని జీవించడానికి, ఆయన మీద ఆధారపడటానికి, ఆయనలో నేను ఇంకా బలపడటానికి నాకు దేవుడు సహాయం చేశాడు. కాబట్టి నా యొక్క ప్రార్థన సమయం కానీ, దేవునితో నా యొక్క సహవాసం కానీ ఈ యొక్క రెండవ ఆపరేషన్ తర్వాత మరింత ఎక్కువగా పెరిగింది. దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాను. అనేక మందికి నేను సాక్ష్యం చెప్పడం ద్వారా అది మేలు కోసమే వాళ్ళకు జరిగింది అన్న విషయాన్ని నేను ఇంకా ఎక్కువగా స్థిరపరచడానికి దేవుని వాక్యం ద్వారా నాకు ఎంతగానో ఇది దేవుడు కృప చూపించాడు. ఈ సమయంలో మరొక విషయం ఏంటి అని అంటే, ఎందుకు దేవుని భక్తులు ఎంతోమంది వాళ్ళ యొక్క అవసాన కాలంలో ఎందుకు వారు శ్రమలు పడతారు, ఎందుకు ముఖ్యంగా అనారోగ్యం పాలయ్యి వాళ్ళు బెడ్ మీద ఉండి ఎందుకు అంత కష్టపడతారు, ఎందుకు అంత శ్రమ పడతారు అనే విషయం మీద దేవుడు నాకు ధ్యాన సమయంలో ఎన్నో సమాధానాలు నాకు దేవుడు చూపించాడు. ముఖ్యంగా ఏంటి అని అంటే, యేసు ప్రభు మనకి అందరికీ మాదిరి అయి ఉన్నాడు. ఆయన యొక్క జననం మాదిరి, ఆయన యొక్క జీవితం మాదిరి, ఆయన యొక్క మరణం కూడా మనకు మాదిరి. చావు విషయంలో యేసు ప్రభు ఆయన శ్రమ పొందినట్టే మనం కూడా శ్రమ పొంది ఆయన్ని చేరుకుంటే మనకు దేవుడిచ్చే మేలు, దేవుడిచ్చే మహిమ ఎంతో గొప్పది. కాబట్టి శ్రమల ద్వారా దేవుణ్ణి చేరటమే ఆయన చిత్తం అనేది నన్ను గ్రహించుకునేటట్టుగా చేశారు. తర్వాత ఇక ఆ యొక్క దైవజనులు ఎవరైతే ఆ యొక్క మంచం పైన ఉండి వారు శ్రమ పొందుతూ ఉంటారో, కష్టపడుతూ ఉంటారో, వారి యొక్క మరణం గురించి దేవుడు ముందుగానే తెలియచేసి వాళ్ళని అకస్మాత్తుగా మాత్రం తీసుకుపోకుండా వాళ్ళకి తెలియచేసి కొంత సమయాన్ని ఇచ్చి ఆ యొక్క సమయంలో వారి యొక్క బాధ్యతలు పూర్తి చేసుకునే అవకాశం దేవుడు వారికి కల్పిస్తాడు. తర్వాత వారి యొక్క అన్ని బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన యొక్క సన్నిధికి చేరుకోవడానికి, ఆయన దృష్టికి విలువైన మరణంగా దాన్ని ఇస్తాడు అనేది నాకు దేవుడు చూపించారు. కాబట్టి మరణాన్ని సైతం ఆశీర్వాదకరంగా తన యొక్క బిడ్డలకి దేవుడు చేస్తాడు. ఆ యొక్క
మరణం విషయంలో నాకు కూడా అటువంటి దేవుని దృష్టికి విలువైన మంచి మరణమే నాకు కావాలి అని నేను అప్పటి నుండి కూడా అదే విధంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క భక్తులు ఎంతోమంది ఈ యొక్క మాటలతో వారు ఆదరణ పొందాలా, ధైర్యం పొందాలి. తర్వాత ఎంతోమంది దగ్గర నా యొక్క బంధువులు కానీ, నా యొక్క స్నేహితులు కానీ, నా యొక్క వాళ్ళ ఎదురుగా వాళ్ళ దగ్గర నేను నా యొక్క భారాన్ని తగ్గించుకుంటే, నా యొక్క మనసులో ఉన్న దుఃఖాన్ని అంతటిని వెలబుచ్చుకుంటే నాకు భారం తగ్గుతుంది అన్న విషయం నేను ఎప్పుడు అనుకున్నా, దాన్ని చేద్దామని అనుకున్నా వాళ్ళు దుఃఖపడటం, వాళ్ళు బాధపడటం, నాతో పాటు ఇంకా మరి ఎక్కువ దుఃఖపడటం గమనించాను. కాబట్టి దేవుడు నాకు చూపించింది ఏంటి అని అంటే, నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒకవేళ నిన్ను కృంగదీసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గర మాత్రమే చెప్పుకొనువు. ఎందుకు అనంటే మనుషులు తీర్చే ఆ యొక్క దుఃఖం కానీ, ఆదరణ కానీ అది చాలా తాత్కాలికమైంది. కాబట్టి వారి దగ్గర ఎప్పుడు నీ యొక్క బాధ వెళ్ళపుచ్చుకోకు. ఎందుకనంటే మనుషులను ఆశ్రయించడం కంటే నన్ను ఆశ్రయించు నువ్వు, అదే మేలు నీకు అని దేవుడు నాకు చూపించారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను మనుషుల దగ్గర నేను ఏడవను, మనుషుల దగ్గర నా యొక్క బాధను నేను వెళ్ళబుచ్చుకోను. ఎందుకు అంటే ప్రభు దగ్గర చెప్పుకుంటే దానికి ఒక ముగింపు ఉంటుంది, కానీ మనుషుల దగ్గర దానికి ఆదరణ మాత్రం మనకు లభించినా కానీ అది చాలా తాత్కాలికమైంది. అయితే వారి యొక్క బాధను కూడా పెంచినట్టు అవుతుంది. కాబట్టి నేను అది మానేశాను. అయితే చాలా విషయాల్లో నాకు దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. నా యొక్క ఆపరేషన్ జరిగిన తర్వాత కీమోథెరపీ తీసుకోవటం, ఆ విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ కీమోథెరపీ ద్వారా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ నా యొక్క శరీరం మీద ఉన్నప్పటికీ కూడా ఎన్నో నా యొక్క శరీరంలో ఉండే బలం కానీ, నాకు శక్తి కానీ క్షీణించినప్పుడు ఆ సమయంలో కూడా నేను దేవుని పైన ఆధారపడగలుచు ఉన్నాను. దేవుని మీద ఆధారపడి నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. డాక్టర్లు నాకు ఆయుష్ చాలా తక్కువ, లేకపోతే కొద్ది నెలలు, లేకపోతే కొన్ని సంవత్సరాలని కానీ ఒకవేళ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా దినదినము నా యొక్క రోజులు గడిచే కొలది నా యొక్క నేను నా ప్రభువుకి నేను దగ్గరగా వెళ్తున్నాను, అంతేగాని మరణానికి చేరువుగా కాదు. ఎందుకనంటే నేను ప్రభు బిడ్డని, ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన్ని రక్షకునిగా అంగీకరించాను. నాకు ఇంతవరకు ఆయన తోడుగా ఉంటూ వచ్చారు. మరణకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన నన్ను ఎత్తుకొని నన్ను నడిపిస్తారు. ఒకవేళ నేను నాకు ప్రాణాన్ని విడిచి ఆయన్నే చేరుకోవాలి అని అంటే నేను ఇక్కడ ప్రాణం విడిచిన మరుక్షణం నేను నాకు ప్రభుతో ఆయన రొమ్ముని నేను ఆనుకుని ఉంటాను. ఎవరైనా ఇక్కడ మనల్ని దగ్గరకు చేర్చుకుని, హక్కును చేర్చుకుని ఆదరించినట్టయితే అది 1 నిమిషం లేకపోతే 2 నిమిషాలు అది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కానీ ప్రభు సన్నిధిలో చేరిన తర్వాత ఆయన రొమ్మును ఆనుకొని చిరకాలం ఆయనతో జీవిస్తూ ఇంకెటువంటి దుఃఖము కానీ, ఎటువంటి బాధ కానీ లేని ఆ లోకంలో ఆయనతో ఉండటమే నాకు చాలా ఇష్టమైంది. కొందరు స్త్రీలు పునరుత్థానాన్ని, మరింత శ్రేష్టమైన పునరుత్థానాన్ని పొందగోరి శ్రమ అనుభవించడం మేలు అని విడుదల పొందనొల్లక వారు మరింత యాతన పెట్టబడ్డారు అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఆ యొక్క వాక్యం ద్వారా నాకు ఎంతగానో ఆదరణ ఏంటి అని అంటే, నేను ఎక్కువ శ్రమ అనుభవిస్తే అక్కడ నాకు ఎక్కువ ఫలితం ఉంటుంది, ఎక్కువ మహిమ దేవుడు ఇస్తాడు. ఎందుకనంటే ఇప్పటి కాలపు శ్రమలు అవి మనం పొందబోయే మహిమ ఎదుట అవి ఎన్నో తగినవి కావు అని మన యొక్క బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ యొక్క వాక్యంలో ఎన్నో విషయాల్లో నాకు దేవుడు చూపించింది. మరలా ఇంకా ఏంటి అని అంటే, నా యొక్క బలహీనతలో నా యొక్క శక్తి పరిపూర్ణమవుతూ ఉంది. కాబట్టి నువ్వు స్వస్థత కోసం అడక్కు, నా మీద ఆధారపడు. ప్రతి విషయంలోనూ నాకు కృప నీ వెంటే ఉంటుంది, నీ వెంటే నేను ఉంటాను అని నాకు దేవుడు సెలవిచ్చిన దాన్ని బట్టి ఎంతోమంది విశ్వాసులు కూడా నా యొక్క పరిస్థితి విషయంలో వీరికి ఇటువంటి బాధ ఎందుకు వచ్చింది, వీళ్ళకి భక్తి సరైనది కాదు దేవుని దృష్టిలో అని ఎంతోమంది నాకు బాధ కలిగించే మాటలు మాట్లాడారు. అయితే నాకు దేవుడిచ్చిన ఆ యొక్క వాక్య భాగం ద్వారా నేను ఎంతగానో ఆదరణ పొందాను. వారికి నేను చెప్పే మాట ఏంటి అని అంటే, దేవుడు ఒకవేళ మన యొక్క పాపాన్ని బట్టి మనల్ని నశింప చేయాలని అనుకుంటే అది చేసినప్పుడు భూమి మీద ఎవ్వరూ కూడా మనం మిగలం. దేవుడు కృప చూపి మన పాపాత్మమైన మన పట్ల దేవుడు కృప చూపే మనల్ని సరిచేయటానికే ఇటువంటి పరిస్థితి దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరూ కూడా ఆ విషయంలో అతిశయించాల్సిన పని లేదు. నేను ప్రభువు బిడ్డను కాబట్టి ఆయన నాకు తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించాడు. కాబట్టి వాటిలో ఒక్కటైనా రాలి పడాలి అని అంటే అది ఆయన చిత్తం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా రాలి పడదు. కాబట్టి నాకు శరీరంలో ఎటువంటి భయంకరమైన వ్యాధి ప్రవేశించాలి అని అంటే ఆయన అనుమతి లేకుండా జరగలేదు అనే విషయాన్ని వారికి నేను చెప్తూ ఉన్నాను.
వారి యొక్క కష్ట పరిస్థితిలో ఒకవేళ అటువంటి పరిస్థితి వారికి వచ్చినప్పుడు వారికి కూడా ఇదే సరైన సమాధానం. దేవుడు తాను ప్రేమించే వారిని తప్పకుండా శిక్షించి గద్దిస్తాడు. వారిని సరైన మార్గంలో పెట్టడానికి వాళ్ళకి ఇటువంటి శిక్ష ద్వారా శిక్షణ అనేది ఇస్తాడు అనేది నాకు దేవుడు నేర్పించిన పాఠం. కాబట్టి నేను మరణించడానికి నేను భయపడను. మరణం అంటే నాకు భయం లేదు. ఎందుకు అనంటే నేను వెళ్ళేది నా యొక్క నిత్యత్వం ఎవరితో అనంటే నా యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాత్రమే. నేను సాతాను దగ్గరికి వెళ్తూ ఉంటే దానికైతే దుఃఖపడాలి, కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషమే. నా యొక్క మరణం యొక్క తాళపు చెవి ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనకి చిత్తానుసారంగా ఆయనకి సమయంలోనే దేవుడు నాకు ప్రాణాన్ని తీసుకుని ఆయన దగ్గరికి నన్ను చేర్చుకుంటాడు. ఇటువంటి సాక్ష్యం ద్వారా ఎదుటి వాళ్ళందరూ కూడా మేలు పొందాలా, వాళ్ళు ఆదరణ పొందాలా, వారి ధైర్యం పొందాలా, వారి కష్ట పరిస్థితుల్లో ఎంతగానో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ప్రభు పట్ల మరింత ఎక్కువ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ యొక్క సాక్ష్యంలో నేను ఎదుటి వారికి చెప్పేది ఏంటి అనంటే, నా యొక్క జీవితకాల కోరిక ఏంటి అనంటే, చివరి వరకు కూడా నేను ప్రభు యొక్క సాక్షిగా నేను జీవించాలా. ఆయన యొక్క స్తుతిని గురించిన పాట నా యొక్క నోటులో ఎల్లప్పుడూ ఉండాలి. నేను పాడుతూ, నేను సాక్షిగానే జీవిస్తూ, ఎవరికి కూడా నా యొక్క బాధ నాకు ఎక్కువగా అనిపించినా, నేను ఒకవేళ మరణ శయ్య మీద ఉండినప్పటికీ కూడా నేను ఎదుటివారిని మాత్రమే ఆదరించాలా. అంతేగాని నా యొక్క బాధ ఎదుటివారికి చెప్పకూడదు, వారిని దుఃఖపెట్టకూడదు. ఇదే దేవుడు నాకు చూపించింది. కాబట్టి చివరి వరకు నేను సాక్షిగా, దేవుని యొక్క సాక్షిగా నేను కొనసాగాలి. ఆయన గురించిన పాటను ఎల్లప్పుడూ నా యొక్క నోటన కీర్తనగా ఉండాలా. ఎదుటివారికి అది ప్రోత్సాహకరంగా ఉండాలి. ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించును గాక. దీని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ప్రోత్సాహపరిచి, ఆదరించి, ధైర్యపరిచి